ఎవరిని కూడా ఎదగడం వాళ్ళకు నచ్చదు. ఆమె మాట్లాడిన మాటలు చూసిండ్రా ఎవరైనా సరే నా ఇంటికి వస్తే పనిచేస్తా అన్నది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాకముందే వాడు వీడని మాట్లాడుతూ ఉన్నావు. మరి నువ్వు రేపు ఎమ్మెల్యే అయితే మరి ఎవరికి సేవ చేస్తావమ్మా చిట్టక్క? నేను అడుగుతా ఉన్నాను. మరి అట్లాంటి ఓపిక లేని రాజకీయాలు, దురుసు మాటలు మాట్లాడే రాజకీయాలతోటి మరి ఏ ప్రజాసేవ చేస్తావు? మీ అమ్మ నాన్న పేరు డ్యామేజ్ చేయకు దయచేసి. ఇక్కడ కొండా సురేఖ మేడమా మంత్రి కొండా సుస్మితా పటేలా అనేది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమెను పక్కకు పెట్టి నువ్వే మినిస్టర్ లాగా మాట్లాడుతూ ఉన్నావు, కౌంటర్లు ఇస్తూ ఉన్నావు. నీ ఏజ్ ఎంత? అసలు నువ్వు రాజకీయం ఎక్కడ చేసినావు? ఎక్కడ బయటకు వచ్చినావు? ఎవరికి ప్రజాసేవ చేసినావు అని మేము అడుగుతూ ఉన్నాం. దీనికి నువ్వు పార్టీకి క్షమాపణ చెప్పాలి, తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అని మేము ఇదివరకు చెప్తా ఉన్నాం. ఇదివరకు కూడా నువ్వు గతంలో కూడా మాట్లాడినావు. పోనీతి అని మీ అమ్మ మీ నాన్న ఏదో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వదిలేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఇప్పుడు పరకాలలో ఏమవుతుందంటే వీళ్ళే మాట్లాడుతారు అనే కాడికి వస్తుంది. మేము పార్టీకి కష్టపడ్డాం చాలా 10 సంవత్సరాల నుండి. ఇక్కడ ఉన్న నాయకులు కేసుల పాలైనరు, చాలా పార్టీని పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే ఉన్నాడని ధైర్యంగా ఈరోజు కార్యకర్త పరకాల నియోజకవర్గంలో ధైర్యంగా తిరుగుతూ ఉన్నాడు, ధైర్యంగా పనులు చేసుకుంటూ ఉన్నాడు, ధైర్యంగా బతుకుతూ ఉన్నాడు. మరి అలాంటిది మళ్ళీ మీరు ఇక్కడ పార్టీని డ్యామేజ్ చేసి కార్యకర్తలకు నష్టం చేయకండి దయచేసి. ఇంకా 2 సంవత్సరాలు ఉన్న ఎలక్షన్లు, మమ్మల్ని ఇట్లా బతకనియండి. కానీ అనవసరంగా నువ్వు మాట్లాడి సుష్మితా పటేల్ చిట్టక్క గారు మీరు అనవసరంగా మాట్లాడి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి పార్టీకి నష్టం చేస్తే దయచేసి ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఊరుకోరు. ఏ సీఎంలు మినిస్టర్లు ఎవరు వచ్చి ప్రచారం చేయకుండా ఇక కార్యకర్తలే మిమ్మల్ని తరిమి కొడతారు. దయచేసి ఆలోచించుకోండి. ఏమున్నా కూడా మళ్ళీ మీరు పార్టీకి తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అనేది ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నువ్వు పార్టీ మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా మాట్లాడితే పార్టీ అనేది చూస్తూ ఊరుకోదు. క్రమశిక్షణ చర్యకు నువ్వు బాధ్యురాలు. నీకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, కానీ దానికి వ్యతిరేకంగా ఇంకా ఇతరులు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి, పరకాల ఎవరి అడ్డా కాదు, ప్రజల అడ్డా ఇది. ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళకి పట్టం కట్టి తీరుతారు. పరకాల ప్రాంత ప్రజలను ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. పరకాల ప్రజలు స్వతంత్రంగా ఆలోచిస్తారు, స్వతంత్రంగా కింద ఉన్న నాయకుడిని కూడా ఒకటేసారి పైకెత్తుకుంటారు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. ఇదేదో నువ్వు ప్రజలకు ఇక్కడ వేసింది లేదు. ప్రజలకు నువ్వు కష్ట సుఖాలలో నువ్వు ఇక్కడ ప్రజల కష్ట సుఖాలలో నువ్వు భాగస్వామ్యం అయిన రోజులు లేవు. ప్లస్ ఇక్కడ 2012లో నుంచి మీకు పరకాల ప్రాంత ప్రజలే కానీ, పరకాల పట్టణమే కానీ, పరకాల ప్రాంతమే కానీ మీకు దూరమైందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఒక విషయం ఏంటంటే, నువ్వు పెద్ద నాయకులను విమర్శించినంత మాత్రాన నేనేదో పెద్ద నాయకురాలు అయిపోతా అన్న అపోహను వీడి నువ్వు వాస్తవంలోకి వచ్చి నువ్వు ఒకసారి అనలైజ్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఏ రకంగా భ్రష్టు పట్టించిండ్రు అనేదాన్ని అవన్నీ కూడా క్రమక్రమంగా ఇప్పుడు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ పరకాల పట్టణంలో, పరకాల ప్రాంతంలో ఉన్న భ్రష్టు పట్టించినటువంటి రాజకీయాలకు ఒక కొత్త గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మరి ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. నువ్వు దాన్ని మర్చిపోయి వయసుకు కూడా గౌరవించకుండా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. మరి ఈ రకంగా మాట్లాడమని నీకెవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కొండా సురేఖ మురళి గారైన కొండా సుష్మిత గారి దురుసు మాటలతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
అది మహిళలకి ఒక అవమానకరంగా మేము అనుకుంటున్నాము. నిజం చెప్పాలంటే ఆమె పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తి కాదు. ఇంకా మేబీ ఆమెకి ఒక సభ్యత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కొండా సుష్మిత అంటేనే కొండా మురళి, కొండా సురేఖ గారి కూతురు కాబట్టి ఆమెను కొంచెం కొండా సుష్మిత అనేది మేము గౌరవించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన వారి యనుమల రేవంత్ రెడ్డి గారిని దురుసుగా మాట్లాడడం జరిగింది. అందుకు సరే ఏదో అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వార్నింగ్ ఇవ్వడము, ఒక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంత దురుసుగా మాట్లాడడము చాలా అవమానకరంగా ఉంది. అది సీఎం గారిని మాట్లాడడం కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీని అవమానించిన కరంగా మేము వ్యక్తం చేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీకి అవమానంగా మేము అనుకుంటున్నాము. అందుకు ఇంకా మహిళలుగా ఒక మహిళ సుష్మిత అనే వ్యక్తి మహిళలకి దురుసుగా, మహిళలకి ఇంకా వేరే టికెట్స్ ఇవ్వకుండా, మహిళలు ముందుకెళ్లకుండా అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. మేము మహిళలము, సీఎం రేవంత్ రెడ్డి అయినా మేము మహిళలము ముందుకు రావాలనే వ్యక్తిత్వంతో మహిళలు ముందుండాలి, ఇంకెన్నో డెవలప్ చేయాలి, ఓన్లీ జెంట్సే కాకుండా మహిళలు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీకు ఏం తెలియని ఆ వాయిస్ చాలా వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరి పిల్లల్ని సర్దిద్దేది ఒక తండ్రి కాబట్టి దానికి అనుగుణంగా ఆ పిల్లలకి బాధాకరంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తలను బాధపెట్టడం జరుగుతున్నది.